What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? చిన్న చోరీ తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి, నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది. దానివల్ల దేవుడికి పోయేది 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరో కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే ఇంకన్నా స్వామికి ఎన్నడు అక్కడికి రాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు పెట్ట చూస్తాండ్రు. మాది రాయలచీర రోడ్ లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుంటే అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం. మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోటరస్ మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. మేము చేసిందే శనేశ్వరుడి విగ్రహం. YSRCP leaders have been allegedly booked for serving chicken biryani next to a Ganesh Pandal. This incident has not only sparked a row but definitely raised eyebrows after meat was served right next to a Ganesh Pandal. This especially during the Ganesh festivities have been taking place in across the state of Andhra Pradesh.